ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క డిసెంబర్ మాసంలో అడ్వెంట్ అన్నటువంటి శీర్షికన మనము అనేక అంశములను ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అడ్వెంట్ సీజన్లో మనం ఉంటున్నాము. మరి ఇందులో భాగంగా నేటి ధ్యాన అంశము ద గిఫ్ట్ ఆఫ్ లవ్. మరి ఆ ఆ ఆ ప్రేమ ఒక బహుమతి అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు జాన్, సెయింట్ జాన్ చాప్టర్ 3 verse 16 సారీ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్, that whosoever believeth in him should not perish, but have everlasting life. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మరి అడ్వెంట్ అన్నటువంటి ఆ పదమునకు అర్థం ఏంటి అంటే ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ యాంటిసిపేషన్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రైస్ట్ బర్త్. క్రీస్తు యొక్క జన్మదిన వేడుక కోసం ఎదురు చూడటం, లేకపోతే మరి మనము సిద్ధపడటం అని చెప్పి కూడా మనము అనవచ్చు. ఇందులో భాగంగా ప్రియులారా, మరి ముఖ్యంగా కేంద్రంగా ఉన్నటువంటిది ఏంటి అంటే ప్రేమ. క్రీస్తు ప్రభువారు మరి లోకంలో ఆయన ప్రబోధించింది, చాటి చెప్పింది. హీ డెమాన్స్ట్రేటెడ్ ఇట్. మరి హీ లివ్డ్ ఇన్ దట్, హీ టాట్ దట్ థింగ్. ఈ లోకంలో ఆయన బోధించి ఉంటున్నాడు, నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించుము అని చెప్పి. ఆ యొక్క ప్రేమను ప్రియులారా ఆయన బోధించి ఉంటున్నాడు. ఆ యొక్క ప్రేమతోటి ఈ యొక్క లోకములో మరి అనేక మంది కూడా మరి ఆయనకు ఆకర్షితులు అవటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి యొక్క ప్రేమను గురించి మరి నిర్వచనము, డెఫినేషన్ ఆఫ్ లవ్, మరి ఏంటి, వాట్ ఈస్ లవ్ అన్నటువంటిది అన్నప్పుడు మరి లవ్ ఈజ్ ఎ సెల్ఫ్లెస్ అన్కండిషనల్ కమిట్మెంట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్. కాబట్టి ప్రేమ అనేటటువంటిది స్వార్థం లేనటువంటిది, షరతులు లేనటువంటిది, అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ కమిట్మెంట్. ఏదో ఇది ఇస్తే అది చేస్తాను, లేకపోతే అట్లా కాదు, కానీ షరతులు లేకుండా ప్రియులారా, మరి స్వార్థం లేకుండా ఎటువంటి ప్రియులారా, మరి మన యొక్క ఇది కాదు, కానీ ఇట్ ఈస్ లవ్ ఈజ్ ఎ సెల్ఫ్లెస్ అండ్ అన్కండిషనల్ కమిట్మెంట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం సంపూర్ణంగా ప్రియులారా మనం వారిని ప్రేమించటము. మరి గ్రీకు పదం అగాపే నుంచి ఈ యొక్క ప్రేమ అనేటటువంటిది దాని యొక్క అగాపే మరి అన్నప్పుడు, అగాపే లవ్ అన్నప్పుడే డివైన్ అన్కండిషనల్ లవ్. అది దేవుని నుండి పుట్టేటటువంటిది, ఒక దైవికమైనటువంటిది, మరి షరతులు లేనటువంటి ప్రేమని మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఈ యొక్క మరి యొక్క మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అని చెప్పి చూస్తున్నాము. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పి మనము చూస్తున్నాం పిల్లలారా. అంటే ఇది ఒక లోకమును యూనివర్సల్ లవ్ ను సూచిస్తుంది పిల్లలారా. ఇట్ ఇండికేట్స్ యూనివర్సల్ లవ్ అండ్ ప్రాంప్టింగ్ గాడ్ టు గివ్ హిస్ సన్. కాబట్టి ఆయన లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క ప్రేమతోటి తన సొంత ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించి ఉంటున్నాడు. మరి యొక్క క్రిస్మస్ అంటే మరి అదే ప్రియులారా, దేవుని ఒక కుమారుడు మనుష్య రూపం దాల్చి ప్రియులారా నరావతారుడై లోకానికి వచ్చి ఉంటున్నాడు. కన్యక గర్భవతి అయి ఒక కుమారుణ్ణి పుట్టి ఉంటున్నాడు. ఆయనకు యేసు రక్షకుడు అని చెప్పి ఆ పేరు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఫ్రమ్ ఆయనే ప్రేమతోటి ప్రియులారా ఒక కుమారుణ్ణి మనకు అనుగ్రహించడం అనేటువంటి జరిగింది. మరి అంతేకాకుండా ఇది దేవుని యొక్క గిఫ్ట్ ప్రియులారా.
ద గిఫ్ట్ ఆఫ్ జీసస్. ఈ యొక్క క్రిస్మస్‌లో మనం అందరము అనేక గిఫ్ట్స్‌ను షేర్ చేసుకుంటూ ఉంటుంటారు. మరి దేవుడు పిల్లల బహుమానంగా ఆయన యొక్క ప్రియ కుమారుణ్ణి లోకానికి ఇచ్చి ఉంటున్నాడు. చీకట్లో ఉన్నటువంటి వారు వెలుగు చూడటానికి, నశించున్నటువంటి వారిని రక్షించటానికి, పాపం నుంచి విమోచించటానికి. ప్రియులారా, అడ్వెంట్ దేవుని బహుమతి. క్రీస్తు యేసు యొక్క గుర్తు, అది మరి ఇట్స్ రిమైండ్స్ us ఆఫ్ గాడ్స్ గిఫ్ట్ జీసస్ క్రైస్ట్ ఆఫర్డ్ ఫర్ ఇటర్నల్ లైఫ్. కాబట్టి ప్రియులారా, ఆయన ద్వారా మరి నిత్య జీవము, మరి 16 దాంట్లో చూస్తే వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మాటల్లో చూడండి, మనం ఒక్కళ్ళు కూడా నశించటం ఆయనకి ఇష్టం లేదు. నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నిత్య జీవము, యుగ యుగములు కూడా ఆయనతో ఉండేటటువంటి భాగ్యం అది కావాలి అంటే మరి మనకు యేసును సురక్షకుడుగా అంగీకరించాలి. యేసును ప్రభువుగా, రక్షకుడుగా మరి మనము అంగీకరించవలసినటువంటి అవసరత ఉన్నది. ఇక్కడ చూడండి, మరి మరి కాగా ఆయన ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును హూ ఎవర్ బిలీవ్స్. కాబట్టి ప్రియులారా, మరి ఆయనే మనల్ని మరి ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ఇంకా దేవుడు ప్రియులారా కృపాకారంలో ఉంటున్నాము. ఇప్పుడైనా సరే ఆయన అంగీకరించకుండా రక్షకుడుగా, ప్రభువుగా ఆమె యొక్క జీవితంలోనికి రానివ్వకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం. ఆ క్రీస్తు ఎప్పుడైతే మీ యొక్క హృదయానికి వస్తాడో ప్రియులారా, మీలో యొక్క మార్పు, పశ్చాత్తాపం, కనువిప్పు, కన్విక్షన్, కన్ఫెషన్, మరి ఎంతగా సమాధాన పడటం, సరి చేసుకోవటం, రెస్టిట్యూషన్, రికన్సిలియేషన్, రెస్టరేషన్, మరలా రిలేషన్షిప్ విత్ గాడ్ ఎన్నో ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి ప్రభువారు మనకు ఆ యొక్క ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. రిఫ్లెక్టింగ్ గాడ్స్ డిజైర్ ఫర్ ఆల్. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము అదే ప్రియులారా, మనమందరం కూడా రక్షింపబడటం, నిత్య జీవం పొందటము. మరి ఒకవేళ ఇంకా రక్షణ నిశ్చయితలు లేకుండా ఉన్నట్లయితే, ఇంకా ఆ యొక్క ప్రియులారా దేవుని యొక్క కుమారులుగా, క్రీస్తు యొక్క రాయబారులుగా మరి ఉండాలన్నటువంటిది ఆయన యొక్క ఆశ అయి ఉంటున్నది. కాబట్టి ఆ రీతిగా ముందుకెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి ఈ యొక్క ప్రేమను ప్రియులారా మనము పొందుతూ, మనము ఈ యొక్క ప్రేమను ఇతరులకు పంచాలని చెప్పి దేవుడు చూస్తున్నాడు. వీఆర్ కాల్డ్ టు లవ్ అదర్స్ సెల్ఫ్లెస్లీ, ఎగ్జిబిటింగ్ గాడ్స్ లవ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మనల్ని ప్రేమతోటి ప్రియులారా మనము ఏ రీతిగా రక్షణ పొంది ఉంటున్నాం, అదే రీతిగా ప్రియులారా మనం కూడా ఈ యొక్క ప్రేమను we need to spread it. This love needs to be extended to the other people. చీకట్లో ఉండేటటువంటి వారు, ఇంకా ప్రియులారా ప్రభువును రక్షకుడిగా అంగీకరించినటువంటి వారికి సత్య సువార్తను చెప్పవలసినటువంటి వారు ఉంటున్నాము. We need to be busy in that work ప్రియులారా. మరి 17 ఏళ్ల వయసులో నేను ప్రభువుని తెలుసుకోవటం జరిగినది. అప్పటి నుంచి కూడా నా యొక్క ఈ ఆధ్యాత్మిక జీవితం అయి ఉంటున్నది. క్రైస్తవ యాత్ర, ఈ యొక్క ప్రేమతో కూడినటువంటి యాత్ర, మరి అనేకులను కలవటానికి, క్రీస్తు యొక్క ప్రేమను చూపించటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి బైబిల్‌లో కూడా మరి కొన్ని వచనాలు చదువుకుందామండి. 1 యోహాను 4 అధ్యాయం 19 వచనాలు చూస్తే, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. కాబట్టి ప్రియులారా, ఆ దేవుడే హి హాస్ టేకెన్ దట్ ఇనిషియేటివ్. వి లవ్ హిమ్ బికాస్ హి ఫస్ట్ లవ్డ్ us. దేవుడే లోకమును ప్రేమించాడు. ఆయన ప్రేమామయుడు. ఆయనకున్నటువంటి గుణగణాల్లో అది ఒక గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమామయుడు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క ప్రేమను కనపరుస్తున్నాడు. అది అన్‌కండిషనల్, షరతులు లేనటువంటి మరి ఎంతో ప్రియులారా హృదయం నుండి వచ్చేటటువంటి ప్రేమ, మరి స్వార్థం లేనటువంటిది, నిస్వార్థమైనటువంటిది ప్రియులారా. కాబట్టి అటువంటి ప్రేమను మనము ఇతరులకు చూపించాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనము ప్రేమించుచున్నాము. కాబట్టి ప్రియులారా, అలానే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తును ఒక పుట్టుక కాదు ప్రియులారా, ఆయన ప్రియులారా మరి మన కోసం చనిపోయి ఉంటున్నాడు.
మరి అక్కడ దేవుడి యొక్క ప్రేమను మనం చూస్తున్నాం ప్రియులారా. మనం ఇంకనూ పాపులమైంటుండగా పాపంలో పాప ఆదాము స్వభావంలో ఉంటున్నాము. పుట్టినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా జన్మ పాపము, కర్మ పాపము ఉంటున్నది. ఈ యొక్క పాపంలోనే ఉన్నట్లయితే మనము క్రీస్తు గలవారు, క్రీస్తు లేనటువంటి వారు. క్రీస్తు లేకుండా ఉన్నట్లయితే మనం నిత్య నరకాగ్నికి పిల్లల. ఒకరోజు మరి క్రీస్తు రానయంటున్నాడు ఒక తీర్పరిగా. మరి ఆయన వచ్చినప్పుడు పిల్లల మనం క్రీస్తులో ఉన్నటువంటి వారందరూ కూడా పైకెత్తబడటం, మధ్య ఆకాశం రాప్చర్ అనేటటువంటిది. మొదట చనిపోయినటువంటి వారు మృతులు పిల్లారా ప్రభువునందు మృతులైనటువంటి వారు లేకపోబడతారు. క్రీస్తునందు మరి విశ్వాసులు పిల్లలు వారు పైకెత్తబడతారు. మధ్యాకాశంలో కొంతకాలం ఉన్న తర్వాత తన యొక్క విశ్వాసులతో తిరిగి ప్రియులారా ఈ లోకానికి రాబోతున్నాడు. అప్పుడు మరి ఈ యొక్క జడ్జిమెంట్ అనేటువంటిది ట్రిబులేషన్ ఇంకా కొన్ని ప్రియులారా కార్యక్రమాలు జరగనంటున్నాయి. ఆయన విడదీయనంటున్నాడు. మరి ఇంకా ప్రభువును నమ్మనటువంటి వారందరినీ కూడా నిత్య నరకాగ్నికి అయి ఉంటున్నాడు. మరి యాంటీ క్రైస్ట్ ఆ యొక్క తంత్రాలు మరి అవన్నీ కూడా అంతటితో అంతమవబోతున్నాయి ప్రియులారా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు మరి క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి అది మనం చూస్తున్నాం. కాబట్టి మనం చేయవలసిందల్లా మన యొక్క కుటుంబస్తులు ఇంకా ప్రభువుని తెలుసుకున్నటువంటి వారి కొరకు మన యొక్క మిత్రులను మనం ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళని కూడా ప్రియులారా ఈ యొక్క సత్య సువార్తను మరి షేర్ చేద్దాము. అనేక రీతులుగా ప్రియులారా మరి దినాన మేము మార్నింగ్ మన్నా అన్నటువంటి డైలీ డివోషన్ పంపించటము. అలాగనే ప్రియులారా ఇట్లా షార్ట్ షర్మన్స్ ఇవి కూడా ప్రతి దినం కూడా పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగనే వీకెండ్ మీటింగ్ జరుగుతుంది ప్రతి శనివారం. మరి ఈ లైబ్రరీ ద్వారా అనేక మంది ఆత్మీయంగా బలపడటానికి ప్రియులారా ఆ యొక్క ఈ లైబ్రరీ అన్నటువంటిది ఉంటున్నది. ఇంకా మిడ్ వీక్ ప్రేయర్స్ కూడా ఉంటున్నాయి. వైటల్ లివింగ్ ప్రేయర్స్ బుధవారం, గురువారం ప్రియులారా సాయంత్రం 5:30 గంటలకు ఆసక్తిగా ఉన్నటువంటి వారు ప్రియులారా మీరు జాయిన్ అవ్వచ్చు. వి కెన్ షేర్ ద లింక్ టు యూ. మరి అలాగనే పిల్లల పరిచర్య కూడా సండే స్కూల్ ప్రతి ఆదివారము మరి సండే స్కూల్ పరిచర్య ఉంటున్నది. మధ్యాహ్నం 3 గంటలకు పిల్లలు అనేక ప్రాంతంలో నుంచి మరి బీడల్లో జాయిన్ అవుతున్నారు. ఈ సమయంలో మరి ఈ రోజు నుంచి ఆ యొక్క సండే స్కూల్ పిల్లలకు ఆ యొక్క మరి సింగింగ్ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్ ఇంకా అనేక యాక్టివిటీస్ జరగనే ఉంటున్నాయి పిల్లారా. కాబట్టి ఈ రీతిగా మనము మరి సమాజంలో సేవ చేయటం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అనేక రీతిలుగా దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసం కొలది, వనరుల తోటి మరి అనేక రీతిలుగా ఇచ్చినటువంటి వరములతోటి మనం దేవుణ్ణి మరి ఘనపరుద్దాము, సేవిద్దాము. మరి మరి ఆ రీతిగా మరి దేవుని యొక్క పనిలో మనం బిజీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. మన యొక్క ఐక్య చింతనలో మరి ఈ విచారంగా ఉండటం కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. దేవునితోటి ఎక్కువగా సన్నిధిలో గడపటము, ఆ దేవుడు ఇచ్చేటటువంటి స్ఫూర్తితోటి, ఆ విజన్ తోటి, ఆ యొక్క గైడెన్స్ తోటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి మరి మనల్ని నడిపించినటువంటి రీతిలో మనం ఉన్నటువంటి ప్రదేశంలో మనం మిషనరీస్‌గా మన ఇంట్లోనే బైబిల్ స్టడీ స్టార్ట్ చేయవచ్చు. మరి అంతేకాకుండా పిల్లారా మరి వీ కెన్ రీచ్ ఔట్. మరి ప్రిజన్ మినిస్ట్రీ, హాస్పిటల్ మినిస్ట్రీ మరి ఔట్‌రీచ్ బయటికెళ్ళి కరపత్రంలో అందజేయటం అనేటటువంటిది లిటరేచర్ మినిస్ట్రీ ఏదో ఒక రీతిగా పిల్లారా మరి ఈ యొక్క చివరి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనము మరి వేగిరపడి పిల్లారా సిద్ధపడుతూ బుద్ధిగల కన్యకల వలె పిల్లారా మరి ఈ దినాల్లో ఎంతో భయంకరంగా ఉంటున్నాం. అనేక మంది వరదల వలన, భూకంపాల వలన, అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ వలన పిల్లలు ఎంతోమంది మరి మరి ఇప్పుడు ఈ దినమును చూడకుండానే ఉండి ఉంటున్నారు పిల్లారా. కానీ మనల్ని ఎంతగా దేవుడు కృప చూపించి మనల్ని ముందు నడిపిస్తున్నాడు, కరుణిస్తున్నాడు. మరి ఆయన యొక్క కృపను బట్టి మనం సజీవ లెక్కలో ఉంటున్నాము. కాబట్టి మనం ఎంతగా దేవుని కృతజ్ఞత కలిగి పిల్లారా నమ్మకంగా ఉంటూ మరి నీతిగా ఉంటూ పిల్లారా దేవుడిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చే దిశగా మరి మనము ముందుకు వెళ్దాం. ముఖ్యంగా ఈ యొక్క అడ్వెంట్‌లో ప్రియులారా మరి లెట్ us embrace God's transformative gift of love and extend it to others. కాబట్టి దేవుడు మరి ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్రియమైనటువంటి ప్రియులారా ఆ యొక్క ప్రేమను పిల్లారా దీనిని ఇతరులకు పంచుదాము. మరి అనేక మందిని కూడా పిల్లారా మరి మరి ఈ యొక్క వెలుగులోనికి వచ్చేటటువంటి దిశగా నిత్య జీవనకు నడిపించే దిశగా ఒక మరి ఏజెంట్స్గా పిల్లారా ప్రయోజనకరమైనటువంటి వారిగా దేవుని యొక్క బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, దయగల నాయన తండ్రి,
మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఓ తండ్రి, తండ్రి మీ యొక్క దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని మేము తెలుసుకొని ఉంటున్నాం ప్రభా. మీ యొక్క ప్రేమను తండ్రి, ఓ గొప్ప దేవా తండ్రి, ప్రేమను బట్టి, కృపను, కరుణను బట్టి తండ్రి, ఈ రీతిగా ఉంటున్నాం ప్రభా. లేకపోతే ఎప్పుడో తండ్రి మరి ప్రభా చనిపోయి ఉండవలసి ఉంటున్నది నాయన. మీ యొక్క కాపుదల, భద్రత, క్షేమం, సన్నిధిని బట్టి వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. ఓ గొప్ప నాయన తండ్రి, తండ్రి, తండ్రి. ఇంకా ప్రభా మరి తండ్రి ఈరోజు ఎంతమంది అయితే తండ్రి మిమ్మల్ని విశ్వసించి ఉంటున్నారో ప్రభా. మీ కొరకు నూతన అధ్యాయం ప్రభు, నూతన జీవితంతో ప్రభా మీ కొరకు ప్రకాశించడానికి సహాయం చేయండి. ఓ గొప్ప నాయన తండ్రి, తండ్రి మా యొక్క శేష జీవితాన్ని మీ కొరకు ప్రభా మరి తండ్రి వినియోగించడానికి సహాయం చేయండి. ఒక్క జీవితం ప్రభా మీనింగ్‌ఫుల్‌గా, మెమరబుల్‌గా తండ్రి, మచ్ ప్లీజింగ్ టు గాడ్‌గా తండ్రి ఉండగలిగినట్లు సహాయం చేయండి. ఒక లెగసీగా తండ్రి మేము తండ్రి ప్రభా మరి తండ్రి మరి ప్రభా మేము తండ్రి లోకంలో ప్రభా మరి తండ్రి చేయటానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన జ్ఞానంతోటి అనేక పరిచర్యలు తండ్రి చేయటానికి సహాయం చేయండి ప్రభా. ఎంతమంది అస్వస్థతకు గురై ఉంటున్నారో, ఆ లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్స్‌లో ఉంటున్నారో, వరీస్ తోటి, చింతలతోటి, బాధలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి ప్రభు అవసరతలో ఉంటున్నారు. యేసు నామంలో ప్రభు వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి. దర్శించండి ప్రభు. దీవించమని వేడుకుంటున్నాం. కుటుంబాల్లో సమాధానం దయచేయండి. సమస్త ఐక్య విచారములను తండ్రి తీసివేయండి ప్రభా. గొప్ప నాయన మీరిచ్చేటటువంటి సమాధానం తండ్రి పొందుతూ ప్రభా. మీ యొక్క ప్రేమను తండ్రి అనేకులకు మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశంలో ప్రభా మరి మేమున్నటువంటి మిషన్ ఫీల్డ్‌లో ప్రభా అనేకులను రీచ్ అవ్వటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. వాక్యం ద్వారా మీరు దీవించబడితే ఈ యొక్క లింక్‌ను మరి ఇతరులకు షేర్ చేసి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానెల్‌ను మరి సబ్స్క్రైబ్ చేయట్లో సహకరించవలసిన కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.